సమాచారం రేపో మాపో క్రిమినల్ కేసు ఫైల్ కాబోతోంది. ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఈ జాప్యం ఎందుకు జరుగుతోందండి? అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే, అంటే నేను గతం గురించి చెప్తున్నాను ఒక సెకండే. అంటే గతంలో ఏం జరిగిందంటే చట్ట ప్రకారంగా జరగాల్సినటువంటి ప్రాసెస్లు జరిగాయి కాదు. నోటీసులు ఇవ్వటం కానీ లేదు వారి వివరణ తీసుకోవటం కానీ లాంటి కార్యక్రమాలు జరిగాయి కాదు. కాబట్టి లేట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సిఆర్పికి సంబంధించి కానీ ఐపీసీకి సంబంధించి కానీ అన్ని ప్రొసీజర్లు ఫాలో అవుతూ చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేసిన నేరస్తులైనప్పటికి కూడా, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా వారికి చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కుల్ని వారికి ఇస్తూ వారికి నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. అది అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తి జరుగుతా ఉంది. అందుకే మనకు లేటుగా అనిపిస్తుంది. జనరల్ గా ఇవాళ టీడీపీ క్యాడర్ కానీ ఎన్డీఏ కూటమి కానీ నాయకులు కానీ ఏమనుకుంటా ఉన్నారంటే ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు? ఇవాళ బాలకోట అన్న చెప్పిన ఎందుకు జాప్యం కాదు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వారి హయాంలో అధికారులు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లే కదా ముద్దాయిల్ని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టాల్సిన పోలీసులే ఈ రోజున ముద్దాయిలుగా కోర్టు ముందు నిలబడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు చట్టాన్ని ఫాలో అవ్వకపోవటం. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం చట్టాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆ విధంగా జాప్యం కలుగుతా ఉంది. ఇంకోటి వంశీకి సంబంధించి ఇప్పుడు ఈ మేధావులు, ఈ పెద్ద తోపుగాళ్ళు, తురుంగాళ్ళు గతంలో అధికారం అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడారు, ప్రతిరోజు అడ్డంగా ఎంత దారుణంగా మాట్లాడారు. మరి ఈ రోజున ఏమైపోయింది అంటే వీరికి అధికారం ఉంటేనే పులులు లేకపోతే పిల్లులు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఓన్లీ డబ్బులు దోచుకోవటం మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధంగా గతంలో వాళ్ళు పనిచేశారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏది వదలలేదు కాబట్టి చట్టం కూడా వదలదు వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే పాయింట్ బయటకు వస్తుందో, ఎప్పుడైతే వారు చేసినట్టు తప్పులు బయటకు వస్తుందో, పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అది ప్రజల్లోకి వెళ్లకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఒక్కసారి మోడీ గారు ఏమన్నారో చంద్రబాబు గారు వినండి. ఏమండి అట్లాంటివి చాలా ఉన్నాయి. బొత్స గారు ఏమన్నారు, ధర్మాన ప్రసాద్ గారు ఏమన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. పోలవరం కేసులో ఏటీఎం గా వాడుకున్నారు చంద్రబాబు అని చెప్పారు సార్. గురించి మాట్లాడతారు. కూటమిలో ఉన్నారు, ఇంతకుముందు శేఖర్ గారికి ఎంత ఆనందంగా ఉందో చూడండి సార్. చెప్పండి సార్ బాలకోట గారు. శేఖర్ గారు మీరు రైతు సంఘ నాయకులు సార్. మీరు ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి మాట్లాడాలా. అరుణ్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు అదానీ గురించి కూటమి ప్రభుత్వం హ్యాస్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ అండి. మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడటం కాదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. పైగా ఇంకోటి ఏమన్నారు, ముందర సీఎం గారు ఏమన్నారు, పునరాలోచిస్తాము అన్నారు. తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, వాటి ఒప్పందం దాన్ని రివ్యూ చేస్తున్నాం, కొనసాగించడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు అన్నారు. మీరేమో అక్కడ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాంట్లో బొక్కేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆయన గోల్డ్ మైన్స్ కోసం తరలించేసారని మీరు అభియోగం చేస్తున్నారు. రేపొద్దున మీ మీద కూడా ఇలాంటి అభియోగం వస్తుంది. 1750 × 2 ఎంత అవుతుందండి? 3600 కోట్ల రౌండ్ వాళ్ళు చేస్తారుగా. ఇప్పుడు అదానీ కాకపోతే ఇంకేమి దేశం ముందుకు జరగదా? అదానీ లేకపోతే ఎందుకు ఆ ఒప్పందాన్ని ఇంకా భుజాన్ని వేసుకుని ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. సార్ ఇక్కడ పూర్తిగా పూర్వాపరాలు తెలియకుండా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఈ చర్యలు అయితే ఎవరు తీసుకోరు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కేవలం 5 నెలలు అయింది కాబట్టి ఈ రోజు ఈ స్కామ్ బయటపడిన తర్వాత దానిలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మా ప్రభుత్వానికి కూడా తెలియదు యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే సార్, క్లియర్ గా ఈ విషయం మీద ఇది అంతర్జాతీయ క్రైమ్ కు సంబంధించిన విషయం. ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ పరువు అమెరికాలో కూడా పోయేటువంటి సిచ్యువేషన్ కాబట్టి క్లియర్ గా దీని మీద పూర్తిగా
కూలంకుష చర్చ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారనేది క్లియర్ గా మా నాయకత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. ఇందులో ఆదాని గారు ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా ఎట్లాంటి ఉపేక్షించేది లేదు. ఈవెన్